కాలం ఎప్పుడు ఒకే దెబ్బ కొట్టదు. ఒకసారి తప్పు చేస్తే హెచ్చరిస్తుంది, రెండోసారి తప్పు చేస్తే శిక్షిస్తుంది. కానీ అహంకారంతో స్వచ్ఛమైన ప్రాణాన్ని బలి తీసుకుంటే మాత్రం మనిషి బతికుండగానే చచ్చిపోయేంత నరకాన్ని చూపిస్తుంది. మనిషి గుడ్డివాడైతే ప్రపంచం కనిపించదు, కానీ అహంకారైతే తన కోసం ప్రాణాలిచ్చే మనుషులు కూడా కనిపించరు. ఆ అహంకారం అనే పొర తొలగిపోయే సమయానికి మిగిలిది కేవలం గుండెను కోసే పశ్చాత్తాపం, చేజారిపోయిన ప్రాణం మాత్రమే. ఇన్నాళ్ళు కళ్ళుండి గుడ్డివాడిగా బతికిన సూర్య ఇప్పుడు తన తప్పుల్ని అగ్నిసాక్షిగా చూడబోతున్నాడు. ఇంటి బయట కారు ఆగింది. సూర్య ఆఫీస్ నుండి ఇంటికొచ్చాడు. కార్ డోర్ తీసి బయట అడుగు పెట్టగానే వాడికి ఏదో వింత వాసన వచ్చింది. ఏదో కాలిపోయిన వాసన. వాడి కళ్ళు అప్రయత్నంగా ఇంటి పైకప్పు వైపు వెళ్ళాయి. పై అంతస్తులో కిటికీ నుంచి దట్టమైన నల్లటి పొగ బయటకు వస్తుంది. అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. లోపల ఎర్రటి మంటలు ఎగిసిపడుతున్నాయి. సూర్యగుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ని కింద పడిపోయింది. వరుణ్, చిట్టి అని అరుస్తూ పిచ్చి పట్టిన వాళ్ళ ఇంట్లోకి పరిగెత్తాడు సూర్య. ఇంట్లోకి అడుగు పెట్టగానే దట్టమైన పొగవాడిని కమ్మేసింది. శ్వాస పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంది. కింద హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. పూజ గదిలో దేవుడి ముందు వెలిగించిన దీపం ఆరిపోయింది. సూర్య కళ్ళు పైకి చూశాయి. మెట్ల మూత నుంచి పొగ కిందకు వస్తుంది. సంధ్య, వరుణ్ అని గట్టిగా అరుస్తూ పైకి పరిగెత్తాడు. పైకి వెళ్ళగానే కారిడార్లో దృశ్యం చూసి సూర్య ప్రాణం గాల్లో కలిసిపోయినట్టు అనిపించింది. పిల్లల ఆటల గది పూర్తిగా మంటల్లో కాలిపోతుంది. ఆ గది బయట ఓ తడి దుప్పటితో చుట్టుకుని వరుణ్ తన చెల్లిని గట్టిగా పట్టుకొని ఏడుస్తున్నాడు. వాళ్ళిద్దరూ సురక్షితంగానే ఉన్నారు. సూర్య పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇద్దరు పిల్లల్ని తన రెండు చేతులతో గుండెలు కత్తుకున్నాడు. నాన్న, ఏమైందిరా? మీకేం కాలేదు కదా? దేవుడా అంటూ వాళ్ళని ముద్దాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. వరుణ్ తన నాన్న భుజాన్ని గట్టిగా పట్టుకుని మంటలు వస్తున్న గదివైపు వేలు చూపిస్తూ గుక్కపెట్టి ఏడుస్తూ అన్నాడు. నాన్న, అమ్మ లోపల కాలిపోతుంది నాన్న. మమ్మల్ని బయటికి విసిరేసి అమ్మ లోపలే ఉండిపోయింది. కాపాడు నాన్న. ఆ మాట వినగానే సూర్యకి తల మీద పిడుగు పడినట్టయింది. అమ్మ లోపలుందా? సూర్య కళ్ళు మంటల వైపు తిరిగాయి. ఆ గదిలోంచి భయంకరమైన వేడి బయటకొస్తుంది. పిల్లలకు అక్కడే వదిలేసి సూర్య ఏమాత్రం ఆలోచించకుండా ఆ గదిలోకి దూకాడు. లోపల పరిస్థితి నరకాన్ని తలపిస్తోంది. ఎటు చూసిన మంటలే. ఆ మంటల మధ్యలో నేల మీద పెద్ద చెక్క దూలం పడి ఉంది. ఆ దూలం కింద ఓ కాలిపోతున్న శరీరం. అది సంధ్య. ఆమె చీర అంచుకు నిప్పంటుకుని కాలిపోతుంది. ఆ చెక్క దూలం బరువుకి ఆమె వీపు భాగం చితికిపోయి ఉంది. ఆమె స్పృహ కోల్పోయింది. ముఖమంతా నల్లటి మసితో కాలిన గాయాలతో నిండిపోయింది. నిప్పు కాలుస్తుందని ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ తన పిల్లల కోసం నిప్పులో దూకిన తల్లికి మాత్రం ఆ నిప్పు చల్లటి నీరులాగే కనిపిస్తుంది. సంధ్య మాతృత్వం ఆ మంటలను జయించింది. కానీ ఆమె శరీరం ఆ అగ్నికి బలైపోయింది. సంధ్యని ఆ స్థితిలో చూడగానే సూర్యలో ఉన్న అహంకారం, కోపం, ద్వేషం అన్నీ కాలిబూడిదైపోయాయి. వాడికిప్పుడు ఎదురుగా కనిపిస్తున్నది ఓ పని మనిషి కాదు. తన భార్య స్థానాన్ని లాక్కున్న పరాయిది కాదు. తన పిల్లల ప్రాణాలను కాపాడటానికి తన ప్రాణాలను అగ్నికి ఆహుతి చేసిన ఒక దేవత. సంధ్య అని గట్టిగా అరుస్తూ మంటల మధ్యలోకి వెళ్ళాడు సూర్య. ఆమె మీద పడిన కొయ్య దూలం కాలిపోయింది. దాన్ని చేతులతో పట్టుకుంటే చేతులు కాలిపోయి అని వాడికి తెలుసు. కానీ వాడికి ఆ క్షణంలో తన నొప్పి గుర్తుకు రాలేదు. తన రెండు చేతులతో ఆ మండుతున్న కొయ్యను పట్టుకున్నాడు. వాడి అరచేతులు కాలి బొబ్బలెక్కుతున్నాయి. చర్మం కాలిపోతున్న వాసన వస్తుంది. ఆ అని అరుస్తూ తన బలాన్నంతా కూడా తీసుకుని ఆ బరువైన దూలాన్ని పైకి లేపి పక్కకు విసిరేశాడు. కింద పడి ఉన్న సంధ్య మంటలను తన చేతులతోనే ఆర్పుతూ ఆమెను రెండు చేతులతో పైకెత్తుకున్నాడు. సంధ్య శరీరం ప్రాణం లేని బొమ్మలా వాడి చేతిలో వాలిపోయింది. ఆమె చేతులు, కాళ్ళు కాలిపోయి ఉన్నాయి. శ్వాస చాలా నెమ్మదిగా ఆడుతుంది. సంధ్యనెత్తుకుని మంటల నుంచి బయటకొచ్చాడు సూర్య. వాడి తెల్లటి షర్ట్ అంతా సంధ్య రక్తం మసితో నిండిపోయింది. వాడి చేతులు కాలిపోయి రక్తం కారుతుంది. కానీ వాడికి ఏ బాధ తెలియడం లేదు. బయటున్న వరుణ్, చిట్టి సంధ్యని అలా చూడగానే కుక్కపెట్టి ఏడ్చారు. ఏడవకండి నాన్న, అమ్మకి నేనేం కానివ్వను, పదండి వెళ్దాం అంటూ పిల్లల్ని తీసుకుని గబగబా కిందకి దిగాడు సూర్య. కారులో పిల్లల్ని వెనక సీట్లో కూర్చోబెట్టి సంధ్యను పక్క సీట్లో పడుకోబెట్టాడు. కారును గాల్లో లేపుతున్నట్టుగా ఆసుపత్రి వైపు పోనిచ్చాడు. డ్రైవింగ్ చేస్తున్నంతసేపు సూర్య కళ్ళు సంధ్య వైపే ఉన్నాయి. ఆమె సగం కాలిన ముఖం చూస్తుంటే వాడి గుండెలు పిండేసినట్టు అవుతుంది. సంధ్య, కళ్ళు తెరు సంధ్య. నా కోసం కాకపోయినా ఈ పిల్లల కోసం కళ్ళు తెరు ప్లీజ్ అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు సూర్య.
కారు ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డ్ ముందాగింది. సూర్య అరుస్తూ సంధ్యని చేతిలోకి ఎత్తుకుని లోపలికి పరిగెత్తాడు. డాక్టర్లు నర్సులు వెంటనే స్ట్రెచర్ తీసుకొచ్చారు. సంధ్యని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి ఐసీయూలోకి తీసుకెళ్లారు. ఐసీయూ తలుపులు సూర్య ముఖం మీద గట్టిగా వేయబడ్డాయి. పైనున్న ఎర్రటి బల్బ్ ఆన్ అయింది. సూర్య ఆ తలుపు అద్దంలోంచి లోపలికి చూస్తున్నాడు. లోపల డాక్టర్లు ఆమెకు ఆక్సిజన్ మాస్క్ పెడుతున్నారు. ఆమె గుండెను కొట్టుకునేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ దృశ్యం చూస్తుంటే సూర్య ప్రాణం పోతున్నట్టుంది. అక్కడే ఉన్న ఓ కుర్చీలో కుప్పకూలిపోయాడు. 2 చేతులతో తల పట్టుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటికి వరుణ్ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి సూర్య కాళ్ళను పట్టుకున్నాడు. వరుణ్ కళ్ళల్లో ఇంకా భయం పోలేదు. సూర్య కొడుకుని దగ్గరకు తీసుకుని గట్టిగా హత్తుకున్నాడు. భయపడుకు నాన్న, అమ్మకేం కాదు, డాక్టర్లు ఉన్నారు కదా అని సముదాయించాడు. వరుణ్ కన్నీళ్లు తుడుచుకుంటూ సూర్య ముఖంలోకి చూసి అన్నాడు, నాన్న, ఆ గదిలో మంటలు వచ్చినప్పుడు నేను చిట్టి భయపడి మూలను కూర్చున్నాం. అప్పుడు అమ్మ వచ్చింది నాన్న. అమ్మకి మంటలు తగిలినా కూడా మమ్మల్ని దుప్పట్లో చుట్టింది. మమ్మల్ని బయటికి విసిరేసింది. కానీ అమ్మ బయటికి వచ్చేలోపు ఆ పైనుంచి పెద్ద కొయ్య అమ్మ మీద పడిపోయింది నాన్న. అమ్మ మన కోసమే కాలిపోయింది నాన్న. పిల్లల మాటల్లో కల్మషం ఉండదు, కానీ అందులో ఉండే నిజం మాత్రం కత్తుల్లా గుచ్చుకుంటాయి. వరుణ్ చెప్పిన ప్రతి మాట సూర్య గుండెను ముక్కలు ముక్కలు చేస్తోంది. సంధ్య అగ్నిగుండంలోకి దూకడానికి ఒక సెకండ్ కూడా ఆలోచించలేదు. తన ప్రాణం పోతుందని తెలిసినా ఆ పిల్లల ప్రాణాలు కాపాడటం కోసమే ఆమె ఆ నిర్ణయం తీసుకుంది. నేను ఆమెను ద్వేషించాను, అవమానించాను. కానీ ఆమె నా పిల్లల కోసం తన ప్రాణాలు ఇచ్చింది. నేనెంత క్రూరుణ్ణి, నా అహంకారం ఎంత గుడ్డిది అని సూర్య అంతరాత్మ వాణ్ణి నిలదీయడం మొదలుపెట్టింది. సూర్య ఐసీయూ అద్దం దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. లోపల సంధ్య శరీరానికి ఉన్న కాలిన బట్టలను కత్తిరించి తీస్తున్నారు డాక్టర్లు. ఆమె చేతులకు, వీపుకి భయంకరమైన కాలిన గాయాలున్నాయి. సూర్య కళ్ళ ముందు గతం ఒక సినిమాలాగా తిరుగుతుంది. మొదటి రాత్రి తను వెళ్ళిపోగానే సంధ్య ఆ పూల మంచం పక్కన నేల మీద ఒంటరిగా పడుకున్న దృశ్యం, తను తెచ్చిన కాఫీని నేలపాలు చేసినప్పుడు ఆమె కళ్ళల్లో కారిన కన్నీళ్లు, వరుణ్ కోపంతో మెట్ల మీద నుంచి తోసినప్పుడు రక్తం అడుగుల్లో ఉన్నా కూడా పిల్లల్ని రక్షించిన ఆమె మౌనం, స్టోర్ రూమ్లో డైరీ చదువుతున్నప్పుడు ఆమె చెంప పగలగొట్టి ఆ డైరీని తగలబెట్టి జుట్టు పట్టుకుని బయటకు గెంటేసిన క్షణం. సూర్య తన 2 చేతులతో తల బాదుకున్నాడు. నేను మనిషినా, రాక్షసున్నా? నా గదిలో నా కోసం ఏడుస్తూ నన్ను బాగు చేయమని దేవుణ్ణి అడిగి ఒక దేవతని నేను పని మనిషి కంటే హీనంగా చూశాను. ఆమెను ఏడిపిస్తే నాకు ప్రశాంతత దొరుకుతుందని, నా భార్య జ్ఞాపకాలను కాపాడుకోవచ్చని భ్రమపడ్డాను. సూర్య ఐసీయూ తలుపుల మీద తల ఆనించి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. నన్ను క్షమించు సంధ్య, నేనొక మృగాన్ని. నా మనసులో ఉన్న జబ్బు నా కళ్ళను కూడా గుడ్డివాడిని చేసింది. నువ్వు ఈ ఇంట్లోకి భార్యగా రాలేదన్నాను, ఆ పిల్లలకి తల్లివి కాలేవన్నాను. కానీ నువ్వు అమ్మతనం అంటే ఏంటో ప్రాణాలిచ్చి నిరూపించావు. నా పిల్లలకి తల్లివయ్యావు, నా ఇల్లు నిలబెట్టావు. కానీ నిన్ను నువ్వు బలి చేసుకున్నావు. ఎందుకు సంధ్య? నా అలాంటి రాక్షసుడి కోసం నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకున్నావు? శృతి తన వ్యాధి గురించి భయపడి తన ప్రాణాలు తీసుకుంది. కానీ సంధ్య ఆ వ్యాధి చూసి కూడా తన కోసం నిలబడింది. ఇద్దరక్క చెల్లెళ్ళు తన కుటుంబం కోసమే బలైపోయారన్న నిజం వాణ్ణి కుంగతీస్తుంది. వాడి అహంకారం పునాదులతో సహా కూలిపోయింది. ఇప్పుడు వాడిలో కేవలం ఓ దీనమైన భర్త, ఓ భయంకరమైన అపరాధ భావంతో ఉన్న మనిషి మాత్రమే మిగిలాడు. కొన్ని గంటల తర్వాత ఆసుపత్రి కారిడార్లో అడుగులు చప్పుడు. సంధ్య తల్లిదండ్రులు కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళ ముఖాల్లో అంతులేని ఆందోళన. సంధ్య అగ్ని ప్రమాదంలో కాలిపోయిందని, చావు బతుకుల మధ్య ఉందని తెలియగానే వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వాళ్ళు రాగానే ఐసీయూ ముందు కూర్చొని ఉన్న సూర్యను చూశారు. సూర్య బట్టల నిండా రక్తం, మసి. వాడి చేతులు కాలిపోయి ఉన్నాయి. వాడి ముఖంలో జీవం లేదు. సంధ్య తండ్రి రామారావు నేరుగా సూర్య దగ్గరికి వెళ్ళాడు. సూర్య వాళ్ళని చూడగానే దోషిలా తలదించుకొని నిలబడ్డాడు. రామారావు కళ్ళల్లో కోపం, బాధ రెండూ ఉన్నాయి. సూర్య చొక్కా కాలర్ పట్టుకున్నాడు రామారావు. ఏం చేసావురా నా కూతుర్ని? నా పెద్ద కూతురు శృతి ఎలాగూ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని, పసిపిల్లలకు తల్లి కావాలని నీ చేతుల్లో పెట్టాను. కానీ నువ్వు దాన్ని కాలిపోయేలా చేశావు. వద్దురా బాబు అంటే ఆ పిల్లల కోసం తను బలవంతంగా నీ మెడలో తాళి కట్టించుకుంది. దానికి నువ్వు ఇచ్చే బహుమతిదా అని గట్టిగా అరుస్తూ ఏడ్చాడు రామారావు. సంధ్య తల్లి కింద పడిపోయింది. నా బిడ్డ, నా చిట్టి తల్లి అంటూ గుండెలు బాదుకుంది.
సూర్య కన్నీళ్లతో రామారావు చేతులు పట్టుకున్నాడు. నన్ను క్షమించండి మావయ్య. సంధ్యకి నేనేం చేయలేదు. ఇంట్లో మంటలు అంటుకుంటే నా పిల్లల్ని కాపాడడానికి తన ప్రాణాలు పణంగా పెట్టింది. నా పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. కానీ సంధ్య ఆ మంటల్లో చిక్కుకుపోయింది. నేను వెళ్ళి బయటకు తీసుకొచ్చాను. నా అహంకారం వల్లే ఇదంతా జరిగింది. నన్ను క్షమించండి మావయ్య అని చేతులు జోడించాడు సూర్య. రామారావు కోపంగా సూర్య చేతులను విదిలించుకున్నాడు. అహంకారం. పిల్లల కోసం అంటున్నావా సూర్య? అది పిల్లల కోసం కాదురా, నీ కోసం, నీ మీదున్న ప్రేమ కోసం నా కూతురు ఆ నరకంలో అడుగుపెట్టింది అన్నాడు రామారావు. సూర్య షాక్ అయ్యాడు. నా మీద ప్రేమ? రామారావు ఏడుస్తూనే అసలు నిజం చెప్పాడు. అవును సూర్య, నీకొక విషయం ఎప్పటికీ తెలీదు. నువ్వు శృతిని ప్రేమించక ముందు నుంచే సంధ్య నిన్ను ప్రాణంగా ప్రేమించింది. చిన్నప్పటి నుంచి తనకు నువ్వంటే పిచ్చి. నువ్వే తన సర్వస్వం అనుకుంది. కానీ శృతి నిన్ను ప్రేమించిందని తెలియగానే తన ప్రేమను గుండెల్లో చంపేసుకుని నవ్వుతూ మీ పెళ్లి చేసింది. శృతి చనిపోయాక నిన్ను వేరొకరికిచ్చి నీ జీవితం నాశనం చేయడం ఇష్టం లేక తనైతే నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటుందన్న ఆశతోనే నేను ఈ పెళ్లి చేశాను. సూర్య కాళ్ళ కింద భూమి కంపించింది. సంధ్య నన్ను ప్రేమించిందా? పెళ్లికి ముందు నుంచే నా కోసం ఇన్ని త్యాగాలు చేసిందా? నేను శృతి మీద ప్రేమతో దాన్ని అనామకురాలన్నానే. కానీ దానికి నా మీదున్న ప్రేమ ముందు నా ప్రేమకు ఆవగించంత కూడా పనికిరాదేమో. రామారావు ఇంకా చెప్తున్నాడు. అది నీ ఇంటికొచ్చింది కేవలం నీ పిల్లలకు తల్లిగా కాదు సూర్య, నీకు ప్రాణంగా నిలబడటానికి. కానీ నువ్వు బతుకుండగానే దాన్ని చంపేశావు. దాని ప్రేమను అపార్థం చేసుకున్నావు. ఇప్పుడు చూడు, ఆ మంటల్లో నా కూతురు కాలిపోలేదు, నీకోసం తన ప్రాణాన్ని వదిలేసింది. ఆ మాటలకి సూర్య కుప్పకూలిపోయాడు. నేల మీద మోకాళ్ళ మీద కూర్చుని తన 2 చేతులతో కళ్ళు మూసుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. సూర్య ఇప్పుడు ఒక అనాథ. తను ప్రాణంగా ప్రేమించిన భార్య తన వ్యాధికి భయపడి చనిపోయింది. తనను ప్రాణంగా ప్రేమించిన ఇంకో భార్య తన పిల్లల కోసం అగ్నికి ఆహుతైంది. గంటలు గడుస్తున్నాయి. ఆసుపత్రి కారిడార్లో నిశ్శబ్దం. అందరూ ఐసీయూ తలుపుల వైపే చూస్తున్నారు. సూర్య కళ్ళు వాచిపోయి ఉన్నాయి. వాడి పెదాల మీద ఒకటే ప్రార్థన. సంధ్య, నువ్వు తిరిగిరా. నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తాను. నా జీవితాంతం నీకు బానిసలా బతుకుతాను. దయచేసి నన్ను వదిలేసి వెళ్ళిపోకు. సరిగ్గా అప్పుడే ఐసీయూ తలుపులు తెరుచుకున్నాయి. డాక్టర్ బయటకు వచ్చాడు. సూర్య, రామారావు అందరూ గబగబా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్, నా భార్య సంధ్య ఎలా ఉంది డాక్టర్? తను బాగుంది కదా? సూర్య గొంతు వణుకుతుంది. డాక్టర్ ముఖంలో తీవ్రమైన విచారం ఉంది. ఆయన సూర్య కళ్ళల్లోకి చూసి ఓ నిట్టూర్పు విడిచాడు. చూడండి మిస్టర్ సూర్య, పేషెంట్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. ఆమె బతుకుతుంది. ఆ మాట వినగానే సూర్య గుండెలో పెద్ద భారం దిగిపోయినట్టు అనిపించింది. థ్యాంక్స్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ చేతులు జోడించాడు సూర్య. కానీ డాక్టర్ అన్నాడు గొంతులో తీవ్రతను పెంచుతూ. సూర్య ముఖంలో ఆనందం క్షణంలో మాయమైపోయింది. కానీ ఏంటి డాక్టర్? డాక్టర్ చెప్పడం మొదలుపెట్టాడు. శరీరం మీద ఉన్న గాయాలు నయమవుతాయి, కానీ ఆమెను మంటల నుంచి బయటకు తీసుకురావడం చాలా లేట్ అయింది. పైనుంచి పడిన బరువైన కొయ్య వల్ల ఆమె తలకు, మెడకు బలమైన గాయమైంది. ముఖ్యంగా ఆ గదిలో ఉన్న దట్టమైన పొగ ఆమె ఊపిరితిత్తుల్లోకి, గొంతులోకి ఎక్కువగా వెళ్ళిపోయింది. డాక్టర్ ఒక క్షణం ఆగాడు. సూర్య గుండె ఆగిపోయినంత పనైంది. డాక్టర్, క్లియర్గా చెప్పండి, ఏమైంది తనకి? ఆమె వోకల్ కార్డ్స్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి సూర్య. ఆమె మెడ నరాలు షాక్కి గురయ్యాయి. ఐఎమ్ సారీ టు సే దిస్. మీ భార్య గొంతు మూగపోయింది. ఇక ఆమె ఎప్పటికీ మాట్లాడలేకపోవచ్చు. తను బతికున్న జీవితాంతం ఒక మూగదానిలా మిగిలిపోతుంది. డాక్టర్ వేసిన బాంబుకి సూర్య కాళ్ళ కింద భూమి బద్దలైపోయింది. మూగపోయిందా? ఇన్నాళ్ళు నేను ఆమె మౌనాన్ని అహంకారం అనుకున్నాను. ఇప్పుడు విధి ఆమెను శాశ్వతంగా మౌనంలోకి నెట్టేసిందా? మనిషికి మాట ఒక వరం, కానీ అదే మాటతో ఎదుటి వాళ్ళ మనసును చంపితే విధి వేసే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ తప్పుకు క్షమాపణ అడగాల్సినప్పుడు వినేవాళ్లకు వినపడదు, లేదా చెప్పాలనుకున్న వాళ్లకు గొంతు పెగలదు. అహంకారం ఎప్పుడు కళ్ళు మూసుకొని బతుకుతుంది, కానీ అది కళ్ళు తెరిచే సమయానికి చూడటానికి ప్రాణాలు మిగలవు, వినడానికి మాటలు మిగలవు. సూర్య జీవితంలో 10 ఏళ్ల అహంకారం ఒక్క క్షణంలో కాలిపోయింది. కానీ ఆ కాలిపోయిన బూడిదలో వాడికి మిగిలింది శాశ్వతంగా మూగబోయిన తన భార్య మౌనం మాత్రమే. మీ భార్య గొంతు మూగబోయింది సూర్య. ఇక ఎప్పటికీ తను మాట్లాడలేకపోవచ్చు. డాక్టర్ చెప్పిన ఈ మాటలు
ఆసుపత్రి కారిడార్లో కాదు, సూర్యగుండెల్లో బాంబులా పేలాయి. వాడి కాళ్ళ కిందున్న నేల రెండుగా చీలిపోయి వాడు ఒక అంతులేని అగాధంలోకి పడిపోతున్నట్టుగా అనిపించింది. మూగపోయిందా? నా సంధ్య మాట్లాడలేదా? నన్ను బావా అని పిలవలేదా? సూర్యకి గతమంతా ఒక కొరడాలా మారి వాడిని కొడుతున్నట్టు అనిపించింది. సంధ్య పెళ్లికి ముందు బావా బావా అంటూ వాడి వెనకాలే తిరిగిన రోజులు, పెళ్ళయ్యాక ఈ 10 రోజులు తను పలకరించిన సూర్య కసిరించుకుంటుంటే ఆమె మౌనంగా ఏడ్చిన రోజులు. నాకు నోరుంది కదా అని విర్రవీగుతున్నావా, నోరు మూసుకో అని తన ఆమెను ఎన్నోసార్లు అరిచిన క్షణాలు తన కళ్ళ ముందు అక్షర రూపంలో కదులుతున్నాయి. నేను అరిచిన ప్రతిసారి ఆమె మౌనంగా భరించింది. నా కోపాన్ని, నా ద్వేషాన్ని పంటి కింద బిగబట్టి సైలెంట్గా కన్నీళ్లు కార్చింది. ఇప్పుడు నిజంగా దేవుడు ఆమె గొంతును లాగేసుకున్నాడా? నా పాపానికి శిక్ష ఆమె అనుభవిస్తుందా? సూర్య పిచ్చివాళ్ల తన జుట్టును తానే పీక్కుంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. సూర్య అమాంతం వెళ్ళి డాక్టర్ కాళ్ళ మీద పడ్డాడు. డాక్టర్, నా సంపద మొత్తం తీసుకోండి, నా ఆస్తి రాసేసి చేస్తాను. అమెరికా తీసుకెళ్దాం, లండన్ తీసుకెళ్దాం, ఎక్కడికైనా తీసుకెళ్దాం. కానీ నా భార్య గొంతును నాకు తిరిగి ఇవ్వండి డాక్టర్. కనీసం ఒక్కసారి, ఒకటంటే ఒక్కసారి నన్ను బావా అని పిలిస్తే చాలు డాక్టర్. దయచేసి ఏదైనా మిరాకిల్ చేయండి డాక్టర్ అని కుక్కపట్టి ఏడ్చాడు. డాక్టర్ సూర్యని నెమ్మదిగా పైకి లేపాడు. మిస్టర్ సూర్య, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇది సినిమా కాదు, మెడికల్ రియాలిటీ. ఆ గదిలో కాలిన కెమికల్స్, ప్లాస్టిక్ బొమ్మల నుంచి వచ్చిన విషపూరితమైన పొగ ఆమె ఊపిరితిత్తుల్లోకి వెళ్ళింది. ఆమెను రక్షించడానికి మీరు వెళ్ళేసరికి చాలా లేట్ అయింది. ఆమె వోకల్ కార్డ్స్ తీవ్రంగా కాలిపోయాయి. బతికి బయటపడటమే ఓ పెద్ద మిరాకిల్. ఇప్పుడు ఆమెకు కావాల్సింది గొంతు కాదు, మీ ప్రేమ, మీ భరోసా. ఆమెను మానసికంగా కుంగిపోకుండా చూసుకోండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. సంధ్య తండ్రి రామారావు అక్కడే కుర్చీలో కుప్పకూలిపోయి శూన్యంలోకి చూస్తున్నాడు. తన ఒక కూతురు ప్రాణాలు కోల్పోతే ఇంకో కూతురు ప్రాణంతో ఉండి గొంతు కోల్పోయింది. ఆ తండ్రి ఆవేదనకు అంతులేదు. సూర్య రామారావు దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. మావయ్య, శృతి చనిపోయినప్పుడు కూడా నేను ఇంతలా ఏడవలేదు. ఎందుకంటే తను నన్ను వదిలి వెళ్ళిపోయిందన్న కోపం నాలో ఉండేది. కానీ సంధ్య నా పిల్లల కోసం, నా కోసం ప్రాణం అడ్డుపెట్టింది. మీరు చెప్పిన నిజం తెలిసాక, ఆమె నా కోసం చేసిన త్యాగం చూశాక నేను మనిషిని కాదని నాకు అర్థమైంది. నన్ను నమ్మండి మావయ్య, ఇక నుంచి ఆమె గొంతు నేనవుతాను. ఆమె మౌనాన్ని చదివే బాధ్యత నాది. నా ప్రాణం పోయేదాకా మీ కూతురు కంటి రెప్పలా చూసుకుంటాను. రామారావు కన్నీళ్లతో సూర్య తల నిమిరాడు. అప్పటిదాకా ఉన్న కోపం పోయి ఒక తండ్రిగా సూర్యలో వచ్చిన మార్పును చూసి జాలిపడ్డాడు. సూర్య నెమ్మదిగా ఐసీయూ లోపలికి అడుగుపెట్టాడు. గదంతా మందుల వాసన. పక్కన హార్ట్ బీట్ చూపిస్తున్న మానిటర్ బీప్ బీప్ శబ్దం. ఆ శబ్దం తప్ప గదిలో ఎలాంటి అలికిడి లేదు. మంచం మీద పడుకున్న సంధ్య. ఆమె తలకు, చేతులకు తెల్లటి బ్యాండేజ్ కట్టింది. ఒకప్పుడు నిండుగా ఎంతో అందంగా ఉండే ఆమె ముఖం సగం కాలిపోయింది. ఎర్రగా కందిపోయింది. నోటికి ఆక్సిజన్ మాస్క్ పెట్టింది. చేతికి సెలైన్ బాటిల్ నుంచి చుక్కలు చుక్కలుగా మందెక్కుతుంది. సూర్య అడుగులు వేయలేకపోతున్నాడు. కాళ్ళు వణుకుతున్నాయి. తను కొట్టిన చెంపదెబ్బకు ఆమె పడ్డ బాధ కంటే ఇప్పుడు ఆ మంటల్లో కాలిపోయి ప్రాణం పోయే స్థితిలో ఉన్న ఆమెను చూస్తుంటే వాడి గుండె ముక్కలవుతుంది. సంధ్య నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆమెకు స్పృహ వచ్చింది, కానీ శరీరంలో ఏ అవయవం కదలలేని స్థితిలో ఉంది. కళ్ళు తెరవగానే ఎదురుగా సూర్య కనిపించాడు. వాడి బట్టల నిండా తన రక్తం, మసి, వాడి చేతులకు కాలిన గాయాలు, కళ్ళల్లోంచి దారులుగా కారుతున్న కన్నీళ్లు. సంధ్యకు అర్థం కాలేదు. తన బావ ఎందుకు ఏడుస్తున్నాడు? తన పిల్లల్ని కాపాడింది కదా, పిల్లలకి ఏమైనా అయిందా అన్న భయం ఆమె కళ్ళల్లో కనిపించింది. సంధ్య కంగారుగా లేవడానికి ప్రయత్నించింది. కానీ ఆమె నడుం మీద పడిన చెక్క దూలం వల్ల, ఆమె వెన్నుపూసు బలంగా గాయం అవ్వడం వల్ల ఆమె కదలలేకపోయింది. సూర్య వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె చేతిని పట్టుకున్నాడు. సంధ్య, కదలొద్దు, ప్లీజ్ కదలొద్దు. సంధ్య కళ్ళు కంగారుగా గదంతా వెతుకుతున్నాయి. సూర్యుని చూసి కళ్ళతోనే అడుగుతోంది, పిల్లలెక్కడా? వరుణ్ ఎలా ఉన్నాడు? చిట్టి బాగుందా అని. ఒక తల్లి ప్రాణం పోయేటప్పుడు కూడా తన బిడ్డ గురించి ఆలోచిస్తుందని అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏముంటుంది? కాలిపోయి ఐసీయూలో ఉన్నా సరే సంధ్యకు తన నొప్పి కంటే పిల్లల క్షేమమే ముఖ్యమైంది. సూర్య ఆమె కళ్ళను చదివాడు. కన్నీళ్లు తుడుచుకుని అన్నాడు, వాళ్ళు సేఫ్ సంధ్య. వరుణ్, చిట్టి ఇద్దరు బాగానే ఉన్నారు. వాళ్ళకి చిన్న గీత కూడా పడలేదు. నువ్వు వాళ్ళని నీ ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడవుతుందా? వాళ్ళు దేవుడి దయ వల్ల బతకలేదు, నీ దయ వల్లే బతికారు.
ఆ మాట వినగానే సంధ్య కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలాయి. ఆక్సిజన్ మాస్క్ లోపల ఆమె పెదాలు ఒక చిన్న చిరునవ్వు చిందించాయి. నా పిల్లలు బాగున్నారు, ఇక నాకేం జరిగినా పర్వాలేదన్న ప్రశాంతత ఆమె కళ్ళల్లో కనిపించింది. సంధ్య నెమ్మదిగా తన చేతిని పైకెత్తి సూర్య కళ్ళను తుడుచుకోమని సైగ చేసింది. సూర్యకి ఆ స్పర్శ తగలగానే వాళ్ళలో ఆపుకున్న దుఃఖమంతా ఒకేసారి కట్టలు తెచ్చుకుంది. ఆమె చేతిని తన 2 చేతులతో గట్టిగా పట్టుకుని ఆమె పడుకున్న మంచం దగ్గర మోకాళ్ళ మీద కూలబడిపోయాడు సూర్య. నన్ను క్షమించు సంధ్య, నేనొక మృగాన్ని, నీ ప్రేమను చూడలేని గుడ్డివాణ్ణి. పెళ్లికి ముందు నుంచి నువ్వు నన్ను ప్రాణంగా ప్రేమించావని నాకెవరూ చెప్పలేదు. నా కోసం, నా సంతోషం కోసం నీ ప్రాణమైన ప్రేమను త్యాగం చేశావని తెలిసాక నేను బతికుండగానే చనిపోయాను సంధ్య. నేను చేసిన తప్పుకి నిన్ను దేవుడు శిక్షించాడు, నిన్ను మంటల్లో పడేశాడు. సంధ్యకి సూర్య మాటలు విని ఆశ్చర్యం వేసింది. బావకి నా గతం తెలిసిపోయిందా? నా ప్రేమ అర్థమైందా? అందుకే నా కోసం ఏడుస్తున్నాడా అనుకుంది. తను మాట్లాడాలనుకుంది. బావా, నువ్వేడవకు, నేను నిన్నెప్పుడూ నా ప్రాణంలాగే చూసుకుంటానని చెప్పాలని ఆమె మెదడు ఆజ్ఞాపించింది. సంధ్య తన గొంతులోంచి మాట బయటకు తీసుకురావడానికి ప్రయత్నించింది. ఆమె పెదవులు కదిలాయి, కానీ శబ్దం రాలేదు. సంధ్య మళ్ళీ ప్రయత్నించింది. ఈసారి కొంచెం గట్టిగా గొంతు నదిం పట్టింది. అన్న ఓ సన్నటి వింతైన శబ్దం తప్ప ఆ మాటలు బయటికి రాలేదు. సంధ్యకు భయం వేసింది. ఏమైంది తన గొంతుకు? ఎందుకు మాట రావడం లేదు? కంగారుగా తన చేతిని తీసుకుని గొంతు మీద పెట్టుకుంది. సూర్య వైపు భయంగా చూసింది. సూర్యకి ఆమె భయం అర్థమైంది. వాడి గుండె పగిలిపోతోంది. ఆ నిజాన్ని ఆమెకు ఎలా చెప్పాలో వాడికి తెలియడం లేదు. సంధ్య, సూర్య ఏడుస్తూనే ఆ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. నువ్వు మాట్లాడడానికి ప్రయత్నించకు సంధ్య. ఆ మంటల్లో పొగ వల్ల నీ గొంతు దెబ్బ తగిలింది. డాక్టర్లు సూర్య గొంతు పెగలడం లేదు. సంధ్య కళ్ళల్లో భయం మరింత పెరిగింది. ఆమె మళ్ళీ ఏదో అడగాలని ప్రయత్నిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. సూర్య ఆమె కన్నీళ్లు తుడుస్తూ అన్నాడు. నువ్వు ఇక మాట్లాడలేవు సంధ్య, నీ గొంతు శాశ్వతంగా మూగపోయింది. ఆ మాట వినగానే ఐసీయూలో ఉన్న హార్ట్ బీట్ మానిటర్ ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. సంధ్య కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. నేను మాట్లాడలేనా? నా వాయిస్ పోయిందా? వరుణ్ణి కన్నాన్ని పిలవలేనా? చిట్టికి జోలపాట పాడలేనా? నా బావని పేరు పెట్టి పిలవలేనా? ఆమె గుండెల్లో ఓ పెద్ద అగ్నిపర్వతం బద్దలవుతోంది. ఒక ఆడదానికి తన భావాల్ని వ్యక్తపరచడానికి మాట లేకపోతే ఆమె బతుకొక జైల్లో మారిపోతుంది. సంధ్యకు ఆ క్షణంలో తన జీవితం ఎంత శూన్యంగా మారిపోతుందో అర్థమైంది. కానీ ఆమె ఏడవలేదు. సూర్య తన కోసం ఇంతలా కన్నీరు కారుస్తున్నాడు. తను ఏడిస్తే వాడు మరింత కుంగిపోతాడనిపించింది. ప్రేమంటే మనకు దెబ్బ తగిలినప్పుడు ఏడవడం కాదు, మనకి దెబ్బ తగిలితే పక్కనున్నవాడు ఏడుస్తుంటే వాడి కన్నీళ్లు తొడవడానికి మన నొప్పిని కూడా మర్చిపోవడం. సంధ్య తన కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంది. నెమ్మదిగా తన చేయి పైకెత్తి సూర్య తల మీద ఆప్యాయంగా నిమిరింది. తన మౌనంతోనే వాడికి చెబుతోంది, నా గొంతు పోయినా పర్లేదు బావా, నీ మనసుకి నా ప్రేమ వినిపిస్తే చాలు. ఆమె కళ్ళల్లో ఉన్న క్షమాగుణాన్ని చూసి సూర్యకి పిచ్చెక్కినంత పనైంది. ఎంత గొప్పది నా భార్య! నేను చిన్న తప్పు చేస్తే కడిగి పారేసి ఆడవాళ్ళని చూశాను, కానీ నేను ఆమె జీవితాన్ని, ఆమె మాటలను నాశనం చేశానన్నా కూడా నన్ను కళ్ళతోనే ఓదారుస్తోంది. నా జన్మకి ఈ దేవత చాలు దేవుడా అనుకున్నాడు సూర్య. 3 రోజుల తర్వాత సంధ్య ఐసీయూ నుంచి నార్మల్ వార్డుకు మార్చారు. ఆమె గాయాలు నెమ్మదిగా మానుతున్నాయి, కానీ ఆమె నడుము నొప్పి ఇంకా తగ్గలేదు. గొంతు నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. ఏదైనా కావాలంటే పక్కనున్న చిన్న పెన్ను పేపర్ మీద రాసి చూపిస్తుంది. ఆ రోజు సాయంత్రం సూర్య పిల్లల్ని ఆసుపత్రికి తీసుకొచ్చాడు. సంధ్యను చూడగానే వరుణ్, చిట్టి పరిగెత్తుకుంటూ వచ్చారు. సంధ్య వాళ్ళని చూడగానే పడుకున్న చోటు నుంచే కళ్ళు విప్పార్చి చేతులు చాచింది. వరుణ్ ఆమె మంచం ఎక్కి ఆమెను గట్టిగా వాటేసుకున్నాడు. అమ్మా, నీకు నొప్పిగా ఉందా? మంటలు తగిలాయా అమ్మా అంటూ వరుణ్ చిన్నగా ఏడ్చాడు. సంధ్య వాడి తల నిమిరింది. లేదు నాన్న అన్నట్టుగా తలూపింది. తను వాడిని బుజ్జగించాలని ఎంతో ప్రయత్నిస్తుంది, కానీ గొంతులోంచి మాట రావకపోవడంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వరుణ్ తన చిన్న చేతులతో సంధ్య కన్నీళ్లు తుడిచాడు. సూర్యవాడికి అప్పటికే సంధ్య గురించి అన్నీ చెప్పాడు. వరుణ్ సంధ్య ముఖంలో చూసి ఎంతో మెచ్యూర్డ్గా అన్నాడు, నాన్న చెప్పాడమ్మా, నీకు మంటల వల్ల గొంతు నొప్పి వచ్చిందట, నువ్వు మాట్లాడలేవట. నువ్వు ఏడవకమ్మా, నువ్వు మాట్లాడకపోయినా నువ్వు కళ్ళతో ఏమడిగినా నేను చేసి పెడతాను. నేను నిన్ను బాగా చూసుకుంటానమ్మా. 4 ఏళ్ల పసివాడి నోటి నుంచి వచ్చిన ఆ మాటలకి
గదిలో ఉన్న సూర్య, రామారావు అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సంధ్యకు తన త్యాగం వృధా పోలేదనిపించింది. తన గొంతు పోయినా సరే ఈ పిల్లల ప్రేమను సంపాదించుకోగలిగానన్న గర్వం ఆ ముఖంలో కనిపించింది. 15 రోజుల తర్వాత సంధ్యను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. సూర్య తన చేతుల మీద సంధ్యనెత్తుకుని కారులో కూర్చోబెట్టాడు. వాడి కదలికల్లో ఎంతో మార్పు. ఒకప్పుడు ఆమెను అసహించుకున్న చేతులు ఇప్పుడు ఆమెను ఒక పువ్వులా చూసుకుంటున్నాయి. కారింటికి చేరుకుంది. మంటలు అంటుకున్న పై అంతస్తు అప్పటికే పూర్తిగా రిపేర్ చేయించాడు సూర్య. ఇల్లంతా శుభ్రంగా ఉంది. సూర్య కార్ డోర్ తీసి సంధ్యను వీల్చైర్లో కూర్చోబెట్టి ఇంట్లోకి తీసుకొచ్చాడు. గుమ్మం దగ్గర ఆగింది వీల్చైర్. ఇదే గుమ్మం దగ్గర తను వెళ్ళిపోతుంటే వరుణ్ ఆపాడు. ఇప్పుడు తను మూగదానిగా తిరిగి ఈ ఇంట్లోకి అడుగు పెడుతుంది. లోపలికి వెళ్ళబోతుంటే సూర్య ఆమెను ఆపాడు. లోపలికి వెళ్ళి హారతి పళ్ళెం తీసుకొచ్చాడు. వాళ్ళ ఇంట్లో పని మనిషితో సంధ్యకు దిష్టి తీయించి హారతి పట్టించాడు. ఈ రోజు నుంచి నువ్వు ఇంటికి ఒక రోగిగా రాలేదు సంధ్య, నా ప్రాణంగా ఈ ఇంటి యజమానురాలుగా అడుగు పెడుతున్నావు అన్నాడు సూర్య. సంధ్య కళ్ళల్లో ఆనందం, కానీ సూర్యలో ఒక వెలితి. సంధ్యను గదిలోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు. అప్పటికే ఆ గదిని సంధ్యకి నచ్చినట్టుగా మార్చేశాడు సూర్య. ఆమెకు అవసరమైన మందులు, ప్రతి చిన్న వస్తువు దగ్గరుండేలా సర్దాడు. సూర్య నెమ్మదిగా సంధ్య దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. వాడి చేతుల్లో ఒక చిన్న బాక్స్ ఉంది. సంధ్య ఆశ్చర్యంగా వాడి వైపు చూసింది. ఏంటిది అన్నట్టు కళ్ళతోనే అడిగింది. సూర్య బాక్స్ తెరిచాడు. అందులో ఒక అందమైన కొత్త మంగళసూత్రం ఉంది. సంధ్య కళ్ళు పెద్దవయ్యాయి. సూర్య కన్నీళ్లతో అన్నాడు, మొదటిసారి పసుపు తాడు నీ మెడలో పడినప్పుడు ఆ ముడి నేను వేయలేదు సంధ్య, పరిస్థితులు వేశాయి. ఆ తాడు వెనుక నా అహంకారం ఉంది, నీ భయం ఉంది. ఆ మంటల్లో ఆ పసుపు తాడు కాలిపోయింది. ఈరోజు నేను స్వయంగా నా పూర్తి మనసుతో నిన్ను నా అర్ధాంగిగా అంగీకరిస్తూ నా ప్రాణాన్ని నీ మెడలో కడుతున్నాను సంధ్య. నన్ను క్షమించు, నీ భర్తగా నన్ను మళ్ళీ అంగీకరించు. ఆ మాటలకు సంధ్య గుండె సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఆడదాని జీవితంలో దీనికంటే పెద్ద గెలుపు ఇంకేముంటుంది? తను ఇష్టపడ్డవాడు తన ప్రేమను గుర్తించి తన పాదాల దగ్గర కూర్చొని తాళి కడతానంటుంటే సంధ్య కన్నీళ్లతో తలూపింది. సూర్య నెమ్మదిగా లేచి ఆ కొత్త మంగళసూత్రాన్ని సంధ్య మెడలో స్వయంగా కట్టాడు. 3 ముళ్ళు పడుతున్నప్పుడు సంధ్య కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టుకుంది. ఇక నా జీవితం ఎలాంటి కష్టాలు ఇవ్వద్దు దేవుడా, నా కుటుంబం ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంది. సూర్య ఆమె నుదుటి మీద సింధూరం పెట్టాడు. ఆమె బుగ్గ మీద ఓ చిన్న ముద్దు పెట్టాడు. ఆ గదంతా ప్రేమతో నిండిపోయింది. రాత్రి 10 గంటలు. సంధ్య మందులు వేసుకుని ప్రశాంతంగా నిద్రపోతుంది. ఆమె పెదవుల మీద ఒక చిరునవ్వు ఆడుతోంది. ఇన్నాళ్ళు తన పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందన్న తృప్తి ఆ నిద్రలో ఉంది. కానీ కొన్ని కథల్లో ముగింపు ఒకేసారి రాదు. మనం గెలిచామనుకున్న ప్రతిసారి విధి ముసిముసిగా నవ్వుకుంటూ తన తరువాతి పందెం ఆడుతుంది. మనుషులు మారచ్చు, కానీ వాళ్ళను వెంటాడి గతపు నీడలు మాత్రం అంత తేలిగ్గా వదలవు. సంధ్య నిద్రపోతున్న పక్క గదిలో, సూర్య గదిలో నిశ్శబ్దమైన ఆ రాత్రిలో ఒక భయంకరమైన శబ్దం. సంధ్య ఉలిక్కిపడి నిద్రలేచింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఏంటా శబ్దం? చెవులు రెక్కించి వింది. సూర్య గదిలోంచి మళ్ళీ అదే గొంతు, అదే భయంకరమైన నవ్వు. మళ్ళీ పెళ్లి చేసుకున్నావరా? నా చెల్లి మెడలో తాళి కట్టావా? నన్ను చంపేసి నా చెల్లికి దేవుడైపోదామనుకుంటున్నావా సూర్య? ఆ గొంతు సూర్యదే, కానీ గొంతులో పలికిన మాటలు సూర్యవి కాదు. అది వాడు ఊహించుకుంటున్న ఒక రాక్షసుడి గొంతు. శృతి ఆత్మవాడిలో ప్రవేశించి మాట్లాడుతున్నట్టుగా వింతగా ఉంది. సంధ్యకు వణుకు మొదలైంది. ఆమెకు మాట రాదు. తను లేచి పరిగెత్తలేదు. కానీ సూర్యకున్న భయంకరమైన మానసిక రోగం తగ్గేది లేదని ఆమెకు అర్థమైంది. హాస్పిటల్లో ఉన్న ఈ 20 రోజుల్లో సూర్య ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వాడి మెదడులో దాగున్న చీకటి రాక్షసుడు మళ్ళీ నిద్రలేచాడు. సంధ్య తన కళ్ళెమ్మట వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంది. తను భయపడితే లాభం లేదు. ఇప్పుడు తను మూగది, మాటలు లేవు. కానీ సూర్యుని కాపాడుకోవడానికి తన దగ్గర ప్రాణం ఉంది. నడుం మీద పడిన చెక్కదూలం వల్ల వెన్నెం కాయకైన గాయం ఇంకా మానలేదు. కాళ్ళు కిందికి పెడుతుంటే కరెంట్ షాక్ కొట్టినట్టు ఓ భయంకరమైన నొప్పి నడుం నుంచి మెడదాకా పాకుతుంది. కానీ ఆమె ఆగలేదు. నొప్పి శరీరానికి మాత్రమే ఆజ్ఞలిస్తుంది, కానీ ప్రేమ ఆ ఆజ్ఞలు ధిక్కరించి ఆత్మను నడిపిస్తుంది. తన భర్త ప్రాణాపాయంలో ఉన్నాడని తెలిసిన ఏ భార్య కూడా ఆ నొప్పికి భయపడి ఆగిపోదు. సంధ్య తన పళ్ళు బిగబట్టి మంచం పక్కనే ఉన్న గోడను పట్టుకుని నెమ్మదిగా పైకి లేచి నిలబడింది.
నడుం నొప్పికి కళ్ళల్లోంచి నీళ్లు చిమ్ముకొస్తున్నాయి. ఆ అని అరవాలనిపించింది. గొంతు వరకు ఆ ఆవేదన వచ్చింది. కానీ బయటకు శబ్దం రాలేదు. ఆ మూగ రోదన ఆ గది గాలిలో కలిసిపోయింది. గోడను పట్టుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ సూర్య గది వైపు నడవడం మొదలుపెట్టింది. 10 అడుగుల దూరం ఉన్న ఆ గది ఆమెకిప్పుడు 10 కిలోమీటర్ల దూరంలో అనిపిస్తోంది. సూర్య గది తలుపులు సగం తెరుచుంది. సంధ్య తలుపుల సందులోంచి లోపలికి చూసింది. గదిలో లైట్లు లేవు. కేవలం కటిక చీకట్లో పడుతున్న పౌర్ణమి వెన్నెల మాత్రమే గదిలో కొద్దిగా వెలుతురునిస్తోంది. సూర్య గది మధ్యలో మోకాళ్ళ మీద కూర్చొనున్నాడు. వాడి చేతుల్లో ఒక పగిలిన గాజు సీసా ముక్కుంది. వాడి కళ్ళు ఎర్రగా ఓ పిచ్చివాడి కళ్ళల్లా అటు ఇటు తిరుగుతున్నాయి. నేను చంపలేదు శృతిని, నేను చంపలేదు, నన్ను క్షమించు. ఈరోజు నేను కాపాడలేకపోయాను. నా భయం నన్ను ఆపేసింది. దయచేసి నన్ను వదిలే శృతి అని చిన్నపిల్లాళ్ళ గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. మరుక్షణం వాడి ముఖంలో హావభావాలు మారిపోయాయి. గొంతు కరుగ్గా మారింది. అబద్ధం. నువ్వు కాపాడలేకపోయావు కాదు సూర్య, నువ్వు పారిపోయావు. కారు కాలిపోతుంటే పిల్లల్ని తీసుకుని నువ్వు స్వార్థంతో బయటపడ్డావు. నేను ఆ సీట్ బెల్ట్లో ఇరుక్కుపోయి కాలిపోతుంటే నువ్వు తిరిగి చూడకుండా పారిపోయావు కదరా రాక్షసుడా అని తనను తానే దూషించుకుంటున్నాడు సూర్య. తలుపు చాటు నుండి ఇదంతా వింటున్న సంధ్యకి ఊపిరాగిపోయింది. కారు కాలిపోతుంటే బావ పారిపోయాడా? అక్క కారులోనే కాలిపోయిందా? సంధ్య బుర్రలో ఒక పెద్ద అగ్నిపర్వతం బద్దలైంది. శృతి ఎలా చనిపోయిందో ఇప్పుడు సంధ్యకు అర్థమవుతుంది. ఏడాది క్రితం జరిగిన కారు ప్రమాదంలో శృతి చనిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఆ ప్రమాదం జరిగినప్పుడు సూర్యకి ఒక పానిక్ అటాక్ వచ్చింది. కారుకి మంటలు అంటుకున్నప్పుడు సూర్య భయంతో పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేశాడు. శృతి సీట్ బెల్ట్ లాక్ అయిపోయి ఇరుక్కుపోయింది. సూర్య ఆ మంటల్లోకి వెళ్ళి తన భార్యను రక్షించే ధైర్యం చేయలేకపోయాడు. వాడికున్న ఆ ట్రామా వాణ్ణి కదలకుండా చేసింది. శృతి తన కళ్ళ ముందే మంటల్లో కాలిపోతుంటే వాడు ఏం చేయలేక చూస్తూ ఉండిపోయాడు. ఆ భయంకరమైన గిల్ట్ సూర్య మెదడును తొలిచేస్తుంది. నా భార్య చావుకి నేనే కారణం, నా పిరికితనమే ఆమెను చంపేసింది అన్న అపరాధ భావం వాడిని ఒక మానసిక రోగిగా మార్చేసింది. పగలు మంచి తండ్రిగా ఉన్న రాత్రి అయ్యేసరికి ఆ గిల్ట్ ఒక రాక్షసుల్లా మారి వాడిని పీక్కు తింటుంది. ఒక మనిషిని చంపిన వాడు జైలుకు వెళ్తాడు. కానీ ఒక ప్రాణాన్ని కాపాడలేకపోయిన వాడు తన సొంత మెదడులోనే ఒక జైలు కట్టుకుని ప్రతిరోజు ఉరిశిక్ష అనుభవిస్తాడు. సూర్య ఇప్పుడు అదే ఉరిశిక్ష అనుభవిస్తున్నాడు. సంధ్య కళ్ళెమ్మట నీళ్లు జలపాతంలా కారుతున్నాయి. అక్క, ఆ మంటల్లో నువ్వు ఎంత నరకం అనుభవించావే. నా బావ నిన్ను కాపాడలేకపోయాడన్న కోపం నాలో లేదు. ఎందుకంటే వాడు కావాలని నిన్ను చంపలేదు. వాడికున్న జబ్బు వాడిని ఆపేసింది. కానీ ఆ క్షణం నుంచి వాడు ప్రతిరోజు నీతో పాటే కాలిపోతున్నాడక్క అని మనసులో ఏడ్చింది సంధ్య. లోపల సూర్య చేతిలో ఉన్న గాజు ముక్కను తన ఎడమ చేతి మనకట్టు మీద పెట్టుకున్నాడు. నేను బతకూడదు శృతి, నీకు చేసిన ద్రోహానికి నేను బతకూడదు. నా రక్తం కారిపోవాలి, నేను చచ్చిపోవాలి అని అరుస్తూ ఆ గాజు ముక్కతో తన చేయి కోసుకోవడానికి సిద్ధమయ్యాడు. సంధ్య గుండె ఆగిపోయినంత పనైంది. బావా వద్దు అని అరవాలనిపించింది. కానీ గొంతులోంచి మాట రాలేదు. ఆమెకి ఏమాత్రం ఆలోచించలేదు. నడుం నొప్పి కూడా లెక్క చేయకుండా తన బలాన్నంతా కూడ తీసుకుని తలుపు తీసుకుని లోపలికి పరిగెత్తింది. సూర్య చేయి కోసుకోబోతున్న ఆ సెకండ్లో సంధ్యవాడి చేతిని గట్టిగా పట్టుకుంది. సూర్య ఉలిక్కిపడి తలెత్తి చూశాడు. ఎదురుగా సంధ్య పసుపు రంగు చీరలో నుదుటి కుంకుమతో కళ్ళ నిండా నీళ్లతో వగరుగా నిలబడి ఉంది. సూర్య కళ్ళల్లో కంగారు. సంధ్య తన కళ్ళతోనే బతిమలాడుతోంది. వద్దు బావా, ఇలా చేయకు, నా కోసం, పిల్లల కోసం నువ్వు బతకాలి అని ఆమె మౌనం 1000 మాటలు చెబుతోంది. వాడి చేతిలోంచి ఆ గాజు ముక్కను లాక్కోవడానికి ఆమె తన 2 చేతులతో ప్రయత్నిస్తోంది. కానీ ఆ క్షణంలో సూర్య మెదడు మామూలు స్థితిలో లేదు. వాడికి ఎదురుగా కనిపిస్తోంది సంధ్య కాదు, వాడి అపరాధ భావం సృష్టించిన భ్రమ. సంధ్య ముఖంలో వాడికి శృతి ముఖం కనిపిస్తోంది. సూర్య కళ్ళల్లో ఒక్కసారి ఎర్రబడ్డాయి. వాడిలో ఉన్న రాక్షసుడు నిద్రలేచాడు. శృతి, నువ్వు వచ్చావా? నా ప్రాణం తీయడానికి వచ్చావా అన్నాడు సూర్య ఓ వింతైన గొంతుతో. సంధ్య భయంతో వెనక్కి తగ్గింది. వాడి కళ్ళల్లో ఉన్న పిచ్చితనం ఆమెను వణికించింది. తను సంధ్య అని వాడికి చెప్పడానికి మాటలు కూడా లేదు. నేను అక్కని కాదు బావా, నేను నీ సంధ్యని అని చెప్పడానికి ఆమె గొంతు పెగలడం లేదు. కంటి ముందు నిజం కనపడకపోవడం అంధత్వం, కానీ కంటి ముందున్న మనిషిలో వేరొక మనిషిని వెతుక్కోవడం పిచ్చితనం. సూర్య ఇప్పుడు ఆ పిచ్చితనపు పరాకాష్ఠలో ఉన్నాడు. సూర్య ఒక్క ఉదుటను పైకి లేచాడు. చేతిలో ఉన్న గాజు ముక్కను విసిరేసి సంధ్య మీదకు ఓ మృగంలా దూకాడు.
సంధ్య ఏమాత్రం ఊహించలేదు. ఆ దాడికి ఆమె వెనక్కి తులి కింద పడిపోయింది. నడుము నేలకు గుద్దుకోవడంతో ఆమె కాళ్ళల్లో ప్రాణం పోయినంత పనైంది. సూర్య నేల మీద కూర్చుని తన 2 చేతులతో సంధ్య గొంతును గట్టిగా పట్టుకున్నాడు. చంపేస్తాను. నన్ను వెంటాడతావా? నన్ను ప్రతి రాత్రి ఏడిపిస్తావా? నువ్వు చచ్చిపోయావు శృతి. మళ్ళీ ఎందుకు వస్తున్నావు? నేను నిన్ను బతకనివ్వను అని అరుస్తూ సూర్య సంధ్య గొంతును తన చేతులతో అదిం పట్టుకున్నాడు. సంధ్య కళ్ళు భయపడుతున్నాయి. శ్వాస ఆడటం లేదు. సూర్య చేతుల్లో బిగింపుకి ఆమె గొంతు దగ్గర ఉన్న నరాలు తెగిపోతున్నట్టు అనిపిస్తుంది. ఆమె తన 2 చేతులతో సూర్య చేతులను విడిపించడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఒక మానసిక రోగి పిచ్చితనంలో ఉన్నప్పుడు వాడి బలం 10 సూర్య బలం ముందు సంధ్య నిలబడలేకపోయింది. ఒక పక్క మాటరాని మూగతనం, ఇంకో పక్క పీక నొక్కుతున్న భర్త. బావా, నన్ను వదిలేయి బావా. నేను నీ సంధ్యని, వరుణ్ చిట్టీలకు అమ్మని. నన్ను చంపేయకు బావా అని మనసులో ఆర్తనాదం చేస్తుంది సంధ్య. కానీ బయట కనీసం ఓ చిన్న మూలుగు కూడా రావడం లేదు. ఆమె కాళ్ళు గిలగిలా కొట్టుకుంటున్నాయి. ఆక్సిజన్ అందక ఆమె ముఖం ఎర్రబడింది. నెమ్మదిగా నల్లగా మారుతుంది. సంధ్య కళ్ళల్లోంచి చివరి కన్నీటి పొట్టు జారి సూర్య చేతి మీద పడింది. తన అక్కను బలి తీసుకున్న ఆ వ్యాధి ఇప్పుడు తనను కూడా బలి తీసుకోబోతుందని ఆమెకు అర్థమైంది. కళ్ళు నెమ్మదిగా మూతలు పడుతున్నాయి. సూర్య కళ్ళల్లో ఏమాత్రం జాలి లేదు. వాడికి శృతి ఆత్మను చంపేస్తున్నానన్న పైశాచిక ఆనందం కనిపిస్తుంది. గదంతా నిశ్శబ్దం. కేవలం సంధ్య ప్రాణవాయువు కోసం గిలగిలలాడుతున్న శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ఇంకో 10 సెకండ్లు సంధ్య ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. చావు అంచునున్న సంధ్యను ఎవరు కాపాడతారు? పిచ్చితనంతో భార్యనే చంపుకున్న సూర్యను ఆపే శక్తి ఎవరుకుంది? ఆ ఇంట్లో మాటలే లేని సంధ్య ప్రాణాలు గాల్లో కలిసిపోతాయా? సూర్యకి నిజం తెలిస్తే వాడి పశ్చాత్తాపం ఇంకెంత దారుణంగా ఉండబోతుంది. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.